మేడం చాలా బాధాకరం ఈ చిలుకూరు బాలాజీ ఏదైతే ప్రధాన ఉమ్, అర్చకులు ఆయన చనిపోవడం. సో చాలా వరకు ఇప్పటిదైతే తనకు నివాళులు అర్పించడం లాంటివి చాలా చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎవరు ఉంటారని ఊహిస్తున్నారు మీరు అంటే అర్చకులుగా? ముందుగా చిలుకూరు బాలాజీ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాలం చేశారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన తర్వాత ఎవరు వస్తారనేది మనకి ఇంకా అంత తొందరపడి మనమే నిర్ణయాలు చేయొద్దు. ఎవరు ఏం చేయాలనేది భగవన్ నిర్ణయం ఉంటుంది. ఆ గుడి యొక్క నియమాల ప్రకారం అనుసరించి వాళ్ళు నియమిస్తారు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఆయన కాలం చేయటం అనేది చాలా విచారకరం. నేను ఆయన్ని చాలాసార్లు చూశాను. చాలా మంచి వ్యక్తి, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ మధ్య కూడా ఎవరో వెళ్ళి ఆయనను బెదిరించి ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అవమానపరిచి చాలా దారుణంగా ప్రవర్తించారు ఆయన పట్ల. ఆయన పైన దాడి జరిగిందా? ఓకే, వైరల్ అయింది అదంతా కూడా. చాలా అంటే చాలా బాధపడ్డాను. అసలు విజ్ఞతని కోల్పోతున్నారు ప్రజలు, బుద్ధిని కోల్పోతున్నారు, గౌరవం ఇవ్వడం లేదు, ఒక మాట అడిగే విధానం సరిగ్గా ఉండదు, వయసు అని ఒక పెద్ద వయసు అని చూసే ప్రసక్తే లేదు, చిన్న లేదు పెద్ద లేదు, విచ్చలవిడిగా జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారనమాట. ఆ క్రమంలో వెళ్ళి దాడి చేయటం జరిగింది. ఆయన చాలా అవమానపడి చాలా బాధపడి మానసికంగా కృంగిపోయేప్పుడు నేనైతే నిజంగా చాలా బాధపడ్డా ఆయన స్థితికి. ఆయన మనం టెంపుల్కి వెళ్ళాము అని అంటే మంచి మంచి విషయాలు చెప్తూ మైక్లో చెప్తూ ఉంటారు. అక్కడ ప్రదక్షిణలు చేసే వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉంటారు. ఎన్నేళ్ళుగా తెలుసు ఆయన? ఎన్నేళ్ళ కంటే చాలా సంవత్సరాల నుంచి ఆ టెంపుల్కి వెళ్తూనే ఉన్నాం. మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ మాకు ఎప్పుడు వెళ్ళినా ఆయన కనిపిస్తూనే ఉంటారు. ఆ ప్రధాన గర్భగుడికి పక్కన ఆయన కూర్చొని ఉంటారు. మైక్ పట్టుకొని చెప్తూ ఉంటారనమాట. మధ్యలో ఆయన వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి ఆ స్వామికి సంబంధించిన కీర్తనలు, ప్రవచనాలు ఇలాంటివన్నీ చక్కగా చెప్తూ దాని అర్థాన్ని చెప్తూ, అంటే అక్కడ 108 ప్రదక్షిణాలు చేయడానికి వస్తూ ఉంటారు భక్తులు. వాళ్ళు అలసిపోకుండా విసిగిపోకుండా వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని కలిగిస్తూ, ఆ శ్రమ నుంచి కష్టపడుతున్నామే, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనే దాని నుంచి ఒక డైవర్షన్ కోసం అనుకోవచ్చు, భగవంతుడి పైన మనసు లగ్నం చేయటం కోసం అనుకోవచ్చు. ఆయన చక్కగా పాడుతూ ప్రవచనాలు చెప్తూ దాని అర్థాన్ని వివరిస్తూ నిజంగా అసలు ప్రతి దానికి ఆయన సూచనలు ఇస్తూ చక్కగా నడిపించేవారు. నాకు భలే సంతోషం వేసేది. అలాంటి గుడి నేను ఎక్కడ చూడలేదు అసలు. అర్చకులు పట్టించుకోరు దేన్ని కూడా. ఆయన చాలా మంచి వ్యక్తి. అసలు ఆయన తెలుగు వ్యక్తి కాదు, నాకు తమిళియన్ ఆయన. ఎప్పుడో పూర్వకాలంలో ఆ గుడి స్థాపించినప్పుడే అది స్వయంభూ అని చెప్తారు వెంకటేశ్వర స్వామి. ఆ కాలం నుంచి కూడా వాళ్ళ వంశస్థులే వస్తున్నారని విన్నా నేను. మేబీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆయన వంశస్థుల్ని పెడతారేమో మరి, ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళ వంశస్థులు వస్తున్నారు కాబట్టి. అంటే నాకు తెలిసిన సమాచారం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు సరిగ్గా. అయితే మరి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన తర్వాత ఆయన వంశస్థులకి ఇస్తే కూడా తప్పులేదు, ఇవ్వచ్చు. మనకి తమిళనాడులో చూసుకుంటే పూజారులు చాలా నియమనిష్టలతో పూజలు చేస్తారు, నీళ్ళని కడుగుతారనమాట, అంత నియమనిష్టలుగా ఉంటారు వాళ్ళు. అంటే అంత పర్ఫెక్ట్గా చేస్తారు పూజలు కూడా. అంటే మన వాళ్ళు చేయరా అని కాదు, అలా కాదు. నీళ్ళని కడగడం అంటే ఏంటి మేడం? నీళ్ళని కడగలరా? అటువంటి నీళ్ళను కూడా కడిగి అంత శుచి శుభ్రంగా అంత నీతి నియమంగా అనడానికి ఇలా పోలుస్తారనమాట. ఓకే. నిప్పును కూడా కడుగుతారా, అది నిప్పు లాంటి మనిషి అని అంటుంటారు కదా, అటువంటి స్వచ్ఛమైన మనిషి అనమాట. కాబట్టి ఆయన తర్వాత తరం వాళ్ళని ఎవరైనా నియమించినా కూడా తప్పు లేదు. మనకి ఇట్లాంటి కోపావేశాలు భేషజాలు ఇవన్నీ అవసరం ఆ దేవుడి ముందు. మన దేవుడి కైంకర్యం చేస్తున్నాము అని అంటే అన్నీ అటువంటి పనులే చేయాలి. మరి ఆయన అన్నీ చేశారు. చాలా మంచి వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఇలా కాలం చేయటం అనేది చాలా విచారకరం. అంటే చాలా వరకు ఆయన లేని లోటు అనేది ఇంకా చాలా వారు లేకపోతేనే టెంపుల్ కూడా మూసేయడం జరిగింది ఆ రోజు. అవునవును. ఇప్పుడు కూడా అయ్యో ఆయన లేరా,
బాలాజీ టెంపుల్కి కళ ఉంది అని నాకు అనిపించింది వినంగానే, నిజంగా అనిపించింది. ఆయన గంభీరమైన గొంతుతోటి చక్కగా అలా పాటలు శ్రావ్యంగా పాడుతూ అర్థాలు చెప్తూ ఉంటే అసలు నిజంగా మనం తిరిగేటప్పుడు మర్చిపోతాం ఆ శ్రమని కూడా. ఎందుకంటే చెవులు అట్టే పనిచేస్తాయి, మైక్లో చెప్తుంటారు కాబట్టి. క్యూలో తోసుకోకండి, ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, తూలి పడిపోతారు, ఒకరికొకరు తగిలి, కొంచెం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇలా ప్రతి ఒక్కటి ఆయన చెప్తూ ఉంటారనమాట. అక్కడ అంత క్రమశిక్షణ ఉంది కాబట్టి మన సెలబ్రిటీస్ కూడా అక్కడికి వచ్చి దర్శనాలు చేసుకునే సాహసం చేస్తున్నారని చెప్పచ్చు. అదే భయపడతారు కదా, అమ్మో అక్కడికి వెళ్తే మనకి ఇది ఉండదు అనేది కూడా అక్కడ ఉండదు. చాలా ప్రశాంతంగా చక్కగా సంతోషంగా మనం దైవ దర్శనం చేసుకుని అక్కడ ఇంకా మనం విరాళాలు కానీ హుండీలో డబ్బులు వేయటం కానీ అదంతా ఏముండదు. మనం ఒట్టి చేతులతో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని తీర్థం తీసుకున్నా చాలా అంటే చాలా మనకి తృప్తిగా అనిపిస్తుంది. ఒక దైవ భావన మనసు నిండా నింపుకుని మనం ఇంటికి వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు అంత మంచి వ్యక్తి రావాలి, మళ్ళీ ఎవరు వస్తారనేది మనం వెయిట్ అండ్ సీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.